వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని 453 పద్యాలలోని 223 పద్యరత్నాలలోని లోకరీతిని తెలియజేస్తున్న 23వ భాగము 165 నుండి 172 పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. ఆదరించవలయు అమ్మను నాన్నను వారి సేవ మిగుల వాసిగోర్చు. ఆదరించవలయు అమ్మను నాన్నను వారి సేవ మిగుల వాసిగోర్చు. జన్మ రుణముదీరు జనకుల సేవలో, జన్మ రుణముదీరు జనకుల సేవలో. కాళికాంబతనయ కనుము కృష్ణ, కాళికాంబతనయ కనుము కృష్ణ. తల్లిదండ్రుల్ని ఆదరించాలి. వారికి సేవ చేస్తే జీవితంలో ఉన్నత స్థితి కలుగుతుంది. తల్లిదండ్రులను సేవించటం వల్ల జన్మ రుణం కొంతైనా తీరుతుంది. ఏ వ్యక్తి పుట్టుకకైనా తల్లిదండ్రులే గదా కారకులు. వాళ్ళు పిల్లలను కని పెంచి పెద్ద చేస్తారు. వారిని పెద్ద చేయటంతో కన్నవారి బాధ్యత తీరిపోదు. పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. అందుకోసం విద్యాబుద్ధులు నేర్పించాలి. చదువులు చెప్పించటం, జీవితాలను స్థిరపరచటం కోసం ఉద్యోగాల్లోనో వ్యాపారాల్లోనో చేర్పించటంతోనూ తల్లిదండ్రుల బాధ్యత తీరిపోదు. వారికి పెళ్లిళ్లు చేసి ఒక ఇంటి వారిని చేస్తే అప్పటికి వారి బాధ్యతలు తల్లిదండ్రులుగా కొంత తీరుతాయి. కానీ అప్పటినుంచే వారికి కొడుకు కోడలు రూపంలో కష్టాలు ప్రారంభమవుతాయి. లేదు కూతురు అల్లుడు రూపంలో కూడా మరికొన్ని సమస్యలు ఎదురవుతాయి. చీటికి మాటికి తల్లిదండ్రులను ఈసడింపుగా మాట్లాడుతూ ఉంటారు. ఏదో విధంగా తల్లిదండ్రులు ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి ఆలోచనలు చేస్తారు. పెద్దవాళ్ళు అనుకుంటారు ఏమనంటే, మాకు 10 మంది పిల్లలు, ఎవరో ఒకరు ఇంత ముద్ద పెట్టకుండా ఉంటారా? ఒకరు కాకపోతే ఇంకొకళ్ళైనా చూడకుండా ఉంటారా అని ఎంతో నమ్మకంతో తమ జీవితపు చివరి రోజుల గురించి ఆలోచిస్తుంటారు. కానీ పిల్లలేమో పెద్దవాళ్ళైన తర్వాత సంతానం వారిని పట్టించుకోకపోవటాన్ని ఈనాడు మనం గమనిస్తూనే ఉన్నాం. వృద్ధాశ్రమాల్లో చేర్పించి చేతులు దులుపుకునేవాళ్ళు కొందరైతే అది కూడా దండగ ఖర్చే అనుకుని పట్టించుకోకుండా పూర్తిగా వదిలేసేవాళ్ళు కూడా కొందరు. తమ సంతానాన్నే చూసుకోలేకపోతున్నాం, ఇంకా ముసలాళ్ళని ఎక్కడ చూసుకుంటాం అంటూ మరికొందరు రకరకాల కారణాలతో కన్న తల్లిదండ్రులకి నిలవ నీడ నీయకుండా తరిమేస్తున్నారు. కన్నవారిని ఆ విధంగా నిరాదరణ చేయటం మహాపాపం. వృద్ధాప్యంలో వారిని చేరదీసి సేవలు చేసిన వారికి జీవితంలో మంచి ఉన్నతి లభిస్తుంది. ఎందుకని అంటే ఈ బిడ్డల మీదే అనేక ఆశలు, కోరికలు, ఊహలు, కలలు పెట్టుకుని తల్లిదండ్రులు పెద్ద చేస్తారు. కాబట్టి దానికి రెసిప్రొకేషన్ అంటే తగిన విధంగా ప్రతిగా సేవ చేయవలసిన బాధ్యత ప్రతి వ్యక్తి మీద కూడా ఉన్నది. భార్య సంసారము ఒకవైపు, వృద్ధ తల్లిదండ్రులు ఒకవైపు. ఒకవేళ ఈ వృద్ధ తల్లిదండ్రులు ఇల్లు వాకిలి సంపద ఉన్నవాళ్లై ఆర్థికంగా తన మీద ఆధారపడి ఉండకపోయినా వారికి అవసరమైనటువంటి అవసరాల్ని, ఆదరణ వాక్యాల్ని అప్పుడప్పుడు పలకరిస్తూ వారిని వెళ్లి కలిసిస్తూ ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్లో చేర్పించి చూపిస్తూ ఉండటం వల్ల తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా తమ బిడ్డలకి ఆశీస్సులను అందిస్తారు. ఇది యువతరం వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయము.
నువ్వు ఎంత పెద్ద చదువులు చదివినా, ఏ ఉన్నత స్థితిలో ఉద్యోగాలు చేసినా, ఎంత ధనవంతుడివైనా తల్లిదండ్రులను చూడలేకపోతే, తల్లిదండ్రులను చూసేలా భార్యని సంతానాన్ని ఒప్పించుకోలేకపోతే జన్మ వ్యర్థమైందనిగా భావించటం తప్పు కాదు. కనుక ఆ తల్లిదండ్రులు చూసే వాళ్ళకి జీవితంలో ఉన్నతి లభిస్తుంది, దేవుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి. కన్నవారి రుణం తీరేది కాదు. వారికి సేవ చేయటం వల్ల కన్న రుణం కొంతైనా తీరుతుంది. రుణం తీర్చటం పిల్లల బాధ్యత అంటూ భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు. భూమి ఎంతదిరుగా పుణ్యమబ్బదెప్పుడు, తల్లి చుట్టూ ఒక్క తరినిదిరుగా సర్వతీర్థయాత్ర సఫలత కల్గురా. భూమి ఎంత తిరుగా పుణ్యమబ్బదెప్పుడు, తల్లి చుట్టూ ఒక్క తరినిదిరుగా సర్వతీర్థయాత్ర సఫలత కల్గురా. కాళికాంబతనయ కను కృష్ణ. భక్తిభావం లేకుండా భూమండలం అంతా తిరిగినా పుణ్యం ప్రాప్తించదు. కాని తల్లిని పరదేవతలా భావించి నమస్కరిస్తూ ఆమె చుట్టూ ఒక్క ప్రదక్షిణ చేస్తే లోకంలో ఉన్న సకల తీర్థాలను దర్శించిన ఫలితం ప్రాప్తిస్తుంది. తల్లి యొక్క గొప్పదనం ఎంతో విశిష్టమైంది. తల్లి సాక్షాత్తు ఆదిశక్తి స్వరూపమే. గురువులందరిలోకి ఆది గురువు తల్లే. పిల్లలకు ప్రాథమిక అభ్యాసం తల్లి చేసిన తరువాతే తదుపరి అభ్యాసాలు మిగతా గురువులు చేస్తారు. తల్లి నేర్పించే నడకలు, నడవడికలే పిల్లలకు పునాదులు. తల్లి బిడ్డలకు ఆరోగ్య ప్రదాత. ఆమె ఇచ్చే చనుపాలే అమృతప్రాయమై బిడ్డల జీవితకాలం శాశ్వతమైన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. తాను తినక పస్తులున్నా పిల్లల కడుపు నిండితే చాలని కోరుకుంటుంది ఆ తల్లి. ఇన్ని వైవిధ్యాలతో కూడిన తల్లి నిజంగా ఒక మహత్తర శక్తి. సర్వదేవతలు ఆ మహనీయ మూర్తిలో సాక్షాత్కరిస్తారు. సర్వతీర్థాల, క్షేత్రాల సంసేవన ఫలితం తల్లికి భక్తితో చేసే ఒక్క ప్రదక్షిణతో ప్రాప్తిస్తుందని చెప్పటం ద్వారా ఆమె మహత్వం స్పష్టమవుతున్నది. పురాణ కథనం ప్రకారం కూడా విఘ్నేశ్వరుడు కుమారస్వామిది ప్రమథగణాల ఆధిపత్యం కోసం పోటీకి దిగి లోకంలోని అన్ని పుణ్యతీర్థాలను చుట్టి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరు ఇవన్నీ ముందుగా చుట్టి వస్తే వాళ్లే నెగ్గినట్లు. కుమారస్వామి తన నెమలి వాహనంపై చకచకా వెళ్లిపోయి అన్ని తీర్థాలను చుట్టి వస్తున్నాడు. గణేశుడు తన బొజ్జతో చిన్న ఎలుక మీద అంత వేగంగా వెళ్లలేకపోయాడు. కాని కుమారస్వామి వెళ్లిన ప్రతి తీర్థానికి ముందు అక్కడ వినాయకుడే ఆ క్షేత్రాలను దర్శించుకుని వెళ్లిపోతున్నట్లు కనిపించింది. చివరకు వినాయకుడే విజయం సాధించాడు. అది ఎలా సాధ్యమైంది అంటే, వినాయకుడు ఎక్కడికి వెళ్లకుండా నారాయణ మంత్రాన్ని జపిస్తూ తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేశాడు. దాంతో అన్ని క్షేత్రాలను దర్శించినట్లు ఫలితం లభించింది. అన్ని క్షేత్రాలను చూసిన భాగ్యం కలిగింది. ఆ విధంగా తల్లి ప్రదక్షిణ చేయటం అంటే తల్లిని గౌరవించటమే. తల్లిని గౌరవిస్తే పుణ్యం వస్తుంది. అందువల్ల ప్రతివారు తల్లిదండ్రుల్ని, ప్రత్యేకించి తల్లిని గౌరవించాలి అని శ్రీ గురుదేవులు శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు పై పద్యంలో తెలియచేశారు. తల్లిదండ్రులే ప్రతి మనిషికి కూడా ఆది దైవాలు, ప్రథమ దైవాలు, ప్రత్యక్ష దైవాలు, నడిచే దైవాలు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు కావచ్చు, కాకపోవచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఆ ఆడదనంలో అమ్మదనం ఉంటుంది. ఆ అమ్మదనంలో అమృతతత్వం ఉంటుంది.
అలాగే ఆ అయ్యదనంలో బ్రహ్మతత్వం ఉంటుంది. కనుక అమ్మా నాన్న మనం ఐఏఎస్లమైనా జిల్లా గల్లీ నుంచి జిల్లాకి, జిల్లా నుంచి ఢిల్లీకి చేరి అధికారులమైనా కూడా ఎవరు ఆ తల్లిదండ్రుల్ని దైవ స్వరూపాలుగా భావిస్తారో వారికి అన్ని చోట్ల అలాంటి గౌరవ ఆదరాభిమానాలే లభిస్తాయి అని లోగడ పద్యాల్లో కూడా గురుదేవుల వారు చక్కటి సందేశాన్ని అందచేశారు. అంగాలు మగల మధ్య అనురాగబంధము, ఆలు మగల మధ్య అనురాగబంధము, పెంచు నమ్మకం ప్రీతితోడ, నమ్మకము లేని నరజన్మ వ్యర్థము, నమ్మకము లేని నరజన్మ వ్యర్థము, కాళికాంబతనయ కనుము కృష్ణ. భార్యాభర్తల మధ్య అనురాగబంధం ఉంటే ప్రేమతో పాటు వారి మధ్య నమ్మకం కూడా పెరుగుతుంది. నమ్మకం లేని మానవ జన్మ ప్రయోజనం లేనిది. భార్యాభర్తల మధ్య ఉండవలసింది స్నేహబంధం. సమస్యల్ని స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలి. ప్రాణమిత్రుల బంధం ప్రాణమిత్రుల వలె ఎలాంటి బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఆనందం వచ్చినా కలిసి పంచుకోవాలి. ఆత్మీయ బంధం ఆత్మీయుల వలె కలిసిమెలిసి ఒకరి క్షేమాన్ని మరొకరు కాంక్షించాలి. ప్రేమ బంధం ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ ఉండాలి. ప్రేమ కేవలం శరీరానికే కాకుండా మనస్సుకు సంబంధించిందై ఉండాలి. భౌతికమైన అందాలు, ఆకర్షణలు, పై మెరుగులు దాటి ముందుకెళ్ళగలగాలి. అప్పుడు మనసును చేరుకోగలుగుతాం. మనసులో ఉదయించే ప్రేమ మాత్రమే శాశ్వతమైనది. ఆ స్థితిలోకి వెళ్ళాలి. ఇన్ని విశేషాలు సక్రమమైన రీతిలో ఉంటేనే అనురాగబంధం బలపడుతుంది. ఇద్దరి మధ్య పవిత్రంగా ఉండవలసినవి ఏవీ లేకుండా ఒకరి మాటంటే ఒకరికి సరిపడక ఇద్దరూ బద్ధశత్రువుల్లా అనుక్షణం పోట్లాడుకుంటూ కొట్టుకుంటూ ఉండటం వల్ల, లేకపోతే మౌనం వహించి మూతులు ముడుచుకుని అటొకరు ఇటొకరు ఉండటం వల్ల ఇలాంటి వారిని చూసి అందరూ నవ్వుకుంటారు. ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉండాలి. ఎవరి మీద ఎవరికి నమ్మకం లేకపోయినా ఆ ఇల్లు నరకమే అవుతుంది. ఒకరికొకరు పరస్పర అవగాహన, విశ్వాసం, అభిమానంతో కాపురం చేయాలి. భార్య ధనవంతుల బిడ్డైనా, భర్త ధనవంతుల బిడ్డైనా ఆ వ్యత్యాసాలను ఎవరూ ప్రదర్శించకూడదు. అందువల్ల కాపురంలో కలతలొస్తాయి. ప్రతి చిన్న విషయానికి అనుమానించే భర్తలు, భార్యలు లోకంలో ఎంతోమంది ఉన్నారు. కలిసి కలకాలం కాపురం చేయవలసిన భార్యాభర్తలు గిల్లి కజ్జాలతో కాపురం సాగిస్తే అందులో ఎలాంటి ఆనందం ఉండదు. పిల్లలు కూడా మధ్య నలిగిపోతారు. వాళ్ళ సంసారాలు చికాకుతో, చీదరింపులతో అతి కష్టం మీద సాగుతూ ఉంటాయి. సంసారంలో నమ్మకం లేకపోతే నరులుగా జన్మించిన జీవితం వృధా అవుతుంది అని గురుదేవులు పూజ్య శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు. అమ్మ వంటిదగును అత్తయు జనులకు, కోడలు తన ముద్దు కూతురనడి అత్త కోడలైక్యమయ్యా ఇల్లు స్వర్గం. అమ్మ వంటిదగును అత్తయు జనులకు, కోడలు తన ముద్దు కూతురనడి అత్త కోడలైక్యమై ఆ ఇల్లు స్వర్గము. అత్త కోడలైక్యమో ఆ ఇల్లు స్వర్గము. కాళికాంబతనయా కనుము కృష్ణ. అత్త కూడా అమ్మ వంటిదే, కోడలు కూతురు వంటిది. ఇలా అత్తా కోడలు ఒకటిగా ఉంటే ఆ ఇల్లు స్వర్గమే అవుతుంది. లోకంలో అత్తా కోడళ్ల సంవాదం అనాది నుంచి వస్తోంది. అత్తలేని కోడలు తమురాలు, ఆహా కోడలు లేని అత్త గుణవంతురాలు అంటూ మనవాళ్ళు జానపదంలో పాడుకుంటూ ఉండేవాళ్ళు. అత్తలేని కోళ్ళైతే ఉత్తమరాలుగా ఉంటుందని
కోడలు లేని అత్త అయితే గుణవంతురాలు అనిపించుకుంటుంది ఏనొక మాట. బహుశా వారిద్దరి మధ్య ఏ కుటుంబంలోనైనా వైరం ఉంటుంది కనుక వైరం ఉండకూడదనే ఉద్దేశంతో అలా చెప్పి ఉండొచ్చు. వారిద్దరికీ సరిపడిపోవటానికి కారణం ఒకరికి ఒకరు కొత్తవాళ్లు, వయసులో అంతరం ఉంటుంది. అందువల్ల భావాల్లో ఆలోచనలో తేడా ఉంటుంది. పెద్దవారు అనుభవంతో మంచి చెబుతూ ఉంటారు. అది కోడళ్లకు చేదస్తంలా అనిపిస్తుంది. అక్కడి నుంచి ప్రతి విషయంలోనూ ఇద్దరి మధ్య అగాధం ఏర్పడుతుంది. ఈ తరాల అంతరం వల్ల ఒకరినొకరు విమర్శించుకోవటం, ఒకరి మీద ఒకరు పట్టు సాధించాలనుకోవటం, ఈ క్రమంలో అత్తా కోడళ్ల తగువులాట్లు తారాస్థాయికి చేరుకుంటాయి. నా కొడుకు మందో మాకో పెట్టి నా మాట వినకుండా చేశావని అత్త అంటుంది. నా భర్తను నాకు కాకుండా చేశావని కోడలంటుంది. ఇంకా ఆ తర్వాత చెప్పలేం. వీరిలో స్పర్ధలు రావటానికి కారణం సరైన ఆలోచన, అవగాహన లేకపోవటమే. కోడలు చిన్నపిల్ల, జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కోడలితో పాటు అబ్బాయి కూడా బాధపడతాడు అనే జ్ఞానాన్ని అర్థపించుకోవాలి. కూతురు వయసుది కాబట్టి తన కూతురులాగానే చూసుకోవాలి. ఇంకా తాను తప్ప కోడలికి ఎవరూ లేరు, అత్తైనా తల్లైనా నేనే కదా అనుకుని మనస్ఫూర్తిగా కోడల్ని ఆదరించాలి. అలాగే కోడలు అత్తను తల్లిలాగా భావించి ఆమెకిచ్చే మర్యాద, గౌరవం ఆమెకిస్తే తప్పే ఉండదు. అలాంటి గుణం ఎంతో మేలు చేస్తుంది. అత్తాకోడళ్ల మధ్య సఖ్యత కుటుంబ సభ్యుల్లో ఆనందానికి దారితీస్తుంది. వారు అత్తాకోడళ్ళ, తల్లి కూతుళ్ళ అనే విధంగా మనసులు కలిసిపోయి మసలుకున్నప్పుడు ఆ ఇల్లు స్వర్గసీమగా మారుతుంది. స్వర్గం అనేది ఎక్కడో ఉండదు, ఈ భూమిలో జీవించే మనుషులలో, మనసుల్లో ఉంటుంది అంటూ గురుదేవులు పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు పై పద్యంలో తెలియచేశారు. పతిని తలవకుండ ప్రార్థనలమునుగా పరమ సాధ్వియనగబడు నివనత. పతిని తలపకుండ ప్రార్థనలమునుగా పరమ సాధ్వియనగబడు నివనిత. సతికి దైవమిలను పతియందురు ఋషులు. సతికి దైవమిలను పతియ అందురు ఋషులు. కాళికాంబతనయ కనుము కృష్ణ. నిరంతరం ప్రార్థనలు చేస్తూ, పూజా పునస్కారాలు చేస్తూ భర్తని అస్సలు పట్టించుకోకుండా ఉండే స్త్రీలు పరమ సాధ్వులుగా గుర్తింపబడలేరు. భార్యకు భర్తే దైవం అని పెద్దలు చెప్పే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. కొంతమంది స్త్రీలు ఎప్పుడూ పూజలు, వ్రతాలు అంటూ తమ భర్తల్ని పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటారు. భక్తి మార్గంలో ఉంటూ పూజలు, వ్రతాలు చేయటం మంచిదే, కానీ అవి ఆచరించటానికి అర్హత కల్పించిన భర్తని భక్తి పేరు చెప్పి విస్మరించకూడదు. లోకంలో ఇప్పుడు కొంతమంది స్త్రీలు ఇలాగే చేస్తూ ఉన్నారు. పూజల పేరుతో బయటకు పోతూ ఉంటారు. అక్కడ ఎవరైనా మీ ఆయన రాలేదేమండి అంటే, మా వారికి పూజలు అంటే ఇష్టం ఉండదండి, ఆయనకి పూజలు చేయటం రాదు, పైగా ఆయనకి ఒంట్లో బాగాలేదు, ఏదో చెప్పేస్తారు. భర్తకు ఒంట్లో బాగుండకపోతే భార్యగా అతని వద్ద ఉండి సపర్యలు చేయాలి, కానీ ఆయన గాలికి వదిలేసి ఈమె పూజలు చేయటం కోసం రావటం ఎంతవరకు సమంజసం? అక్కడేమో ఇంటి దగ్గర ఆయన భోజన సమయం అయినా ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వండి పెడుతుందో అని రాగాలు తీస్తూ ఉంటాడు. తీరా భార్య ఇంటికి వచ్చి అలాగే భోజనం చేయకుండా కూర్చున్న ఆయన్ని మీరు చేసుకుని తినొచ్చుగా అంటూ విసుక్కుంటుంది. పవిత్రమైన పూజలు చేయటం వల్ల అందరికీ సంతోషం కలగాలి, కానీ ఒకరి పూజ ఇంకొకరికి బాధగా ఉండకూడదు. వివాహం తర్వాత ఏ ఆధ్యాత్మిక కార్యక్రమైనా, పూజలు, వ్రతాలు అయినా ఇద్దరూ కలిసి ఆచరిస్తే పవిత్రత చేకూరుతుంది. ఇంట్లో దేవునికి నైవేద్యం పెట్టకుండా వదిలేసి బయట ఎక్కడో నైవేద్యాలు సమర్పిస్తే అది సత్ఫలితాన్ని ఇవ్వదు, సరికదా వికటిస్తుంది. ఒకవేళ ఇద్దరూ కూర్చొని పూజా పునస్కారాలు చేసే అవకాశం లేకపోతే ముందు ఆయన కావలసిన ఏర్పాట్లు చూసి ఆయన్ని బయటికి పంపించి ఆ తర్వాత తను పూజ చేసుకున్నా, వ్రతం చేసుకున్నా బాగుంటుంది. భర్తని సాటి మనిషిగా గౌరవించలేని స్త్రీలు ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా ఉత్తమ స్త్రీలు కాలేరు. ముందు భర్తల్ని గౌరవించి ఆ తర్వాత పూజలు, నోములు చేసుకోవటం వల్ల మంచి ఫలితం కలుగుతుంది అని
పెద్దలు చెప్పినట్లు భార్యకు భర్తే దైవమని, ఆ భావం ఉంటే ఎలాంటి కష్టమో నష్టమో జరగదు అని భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేస్తున్నారు. రూపమైన ఆడువారిని చేర అనుమతించకుందురు అన్ని గుడుల, అమ్మ రూపమైన ఆడువారిని చేర అనుమతించకుందురు అన్ని గుడుల, దైవ ప్రార్థనమున తారతమ్యము లేదు, దైవ ప్రార్థనమున తారతమ్యము లేదు, కళికంబతనయ కనుము కృష్ణ. తల్లి రూపంలో ఉన్న స్త్రీలని కొన్ని దేవాలయాల్లోకి అనుమతించకుండా ఉండటం సముచితం కాదు. దైవ ప్రార్థన విషయంలో ఎలాంటి భేదభావాలు కల్పించకూడదు. సృష్టికి మూల కారణం ఆది పరాశక్తి. ఆమె స్త్రీ స్వరూపిణియే. సృష్టిలోని ప్రతి అణువు ఆ తల్లి సృష్టి వల్ల ఏర్పడింది. అలాగే ప్రతి అణువులోనూ ఆ తల్లే నిండి ఉంటుంది. అదేవిధంగా భూమి మీద మానవ సంతతి వృద్ధి కావటానికి కూడా స్త్రీయే కారణం. ప్రకృతిలో అందున మనుషుల్లో పురుష లింగం మగవాడు మాత్రమే. అది తప్పించి మిగతావన్నీ స్త్రీలింగంతోనే సంబోధిస్తాం. అనగా లోకమంతా తల్లితత్వమైన మాతృతత్వమైన స్త్రీతత్వంతోనే నిండిపోయి ఉంది. స్త్రీని గౌరవించడం మన ధర్మం అని ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి. స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు నడయాడుతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలాంటి వాక్యాలు కేవలం వారి మీదున్న గౌరవంతో కాక సానుభూతితో కూడా చెప్పినట్టుగా కొన్ని విషయాల్ని దృష్టిలో ఉంచుకుని మనం అనుకోవాల్సి వస్తుంది. ఇప్పటికీ కొన్ని సాంప్రదాయబద్ధమైన పురాతన దేవాలయాల్లో వారికి ప్రవేశ అర్హతను నిషేధించారు. గుడి లోపలికి వెళ్ళకూడదు. మరి ఆ గుడిలో దేవత అమ్మవారి రూపంలోనే ఉంటుంది. అంటే స్త్రీ దేవతను దర్శించుకోవటానికి స్త్రీకి అర్హత లేదు. ఇది చాలా గర్హనీయం. వారికి మనసుంటుంది, భక్తి ఉంటుంది. దేవతలను ఆరాధించి తమ కోరికలు నెరవేర్చుకోవాలనే ఆశ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు గుడి లోపలికి వస్తే గుడి అందులోని అమ్మవారు అపవిత్రం అవుతారనా? దేవుడికి అంటూ ముట్టు ఏమీ ఉండవు కదా. మంచి మనసుతో మడి లేకుండా పూజించినా, చింపిరి జుట్టు చిరిగిన బట్టతో వెళ్ళినా కరుణిస్తాడు. ఇది కేవలం వివక్ష మాత్రమే. అందుకని మనం ప్రతి వ్యాఖ్యానంలో మంచి మనసు మంచి మనసు అని చెప్పుకున్నాం. మరి ఎవరైనా ప్రశ్న వేయచ్చు, అసలు మంచి మనసుకు కొలత ఏమిటండి? మనసు మంచిది అని ఎలా చెప్పగలుగుతామండి? ఈ మనస్సు యొక్క మంచితనానికి నిర్ధారణ ఏమిటండి? ఏ నిర్ధారణతో, ఏ కొలతతో, ఏ అర్హతతో, ఎంత కొలమానంతో ఉంటే మనసు మంచిదయింది అని నిషేధించిన వాటిని పాటించేందుకు, ఆచరించేందుకు వీలు ఉంటుంది అని ప్రశ్న రావచ్చు. సాక్షాత్తు శక్తి స్వరూపిణులైన స్త్రీలని ఆలయంలో ప్రవేశించకుండా నిషేధించే స్థితిని ఏ శాస్త్రం కల్పించలేదు. కనుక దేవాలయాల్లో కొన్నిట్లో ఇప్పటికీ ఆచరిస్తున్న విధానాల్ని, అంటే స్త్రీ ప్రవేశాన్ని వర్జించటం, స్త్రీ ప్రవేశాన్ని అనుమతించకపోవటాన్ని మార్చి వాళ్ళు కూడా దైవ దర్శనం చేసుకునే భాగ్యాన్ని కల్పిస్తే ఎంతో మంచిది అని అందరూ మెచ్చుకుంటారు అని గురుదేవులు శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ పై పద్యంలో తెలియచేస్తున్నారు. వారిలోని శక్తి వనితలెరుగలేక పురుష బలమునమ్మి పరుగుచుందురు. వారిలోని శక్తి వనితలెరుగలేక పురుష బలమునమ్మి పరుగుచుందురు. వనిత బలమెమిన్న వాస్తవ మెరుగంగా కాళికాంబతనయ కనుము కృష్ణ. స్త్రీలు తమలో ఉన్న శక్తిని తాము గుర్తించలేక మగవారిని నమ్మి వాళ్ల బలం మీద ఆధారపడుతూ ప్రవర్తిస్తూ ఉంటారు. నిజం చెప్పాలి అంటే మగవారి కంటే స్త్రీలే మిక్కిలి బల సంపన్నులు అని భావించాలి. స్త్రీలను అబల అని అంటూ ఉంటారు.
అయితే అబల అంటే ఇంకొక రకంగా చెప్పుకుంటే అమితమైన బలం కలిగినది, అమితమైన ఆత్మబలం కలిగినది ఆ బల అయింది. బలం ఎంత ఉందో లెక్కించటానికి వీలు కాదు. కనుక మనం అబల అంటే అమితమైన ఆత్మబలం కలిగింది అని అర్థం చెప్పుకోవచ్చు. సాధారణంగా స్త్రీలకి ఏదైనా అవసరం వస్తే మగవారినే పంపించి చేయిస్తూ ఉంటారు. ఇది అనాది కాలం నుంచి వస్తున్నది. ఎందుకంటే మొదటి నుంచి అలా తిరిగి పనులు చేసుకునే స్వేచ్ఛ లేకపోవడం వల్ల కావచ్చు, లేదు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఇల్లు చక్కదిద్దుకోవటమే ఎక్కువ ఆనందాన్ని తృప్తిని ఇవ్వటం కావచ్చు. పురుషుడు ఎలాగూ వంట పనులు ఇంటి పనులు పెద్దగా చేయడు కనుక స్త్రీలు వంటింట్లో పనులు, పురుషులు బయట పనులు చేయటం అనాదిగా వస్తోంది. ఎక్కువ శాతం ఇప్పటికీ అలాగే జరుగుతోంది. అట్లాని స్త్రీలు బలవంతులు కారని పురుషులు మాత్రమే బలవంతులని చెప్పడం కూడా సాధ్యం కాదు. పురాణ గాథల్లో గాని చారిత్రక ఘట్టాలను గాని పరిశీలిస్తే పురుషులు అశక్తులైన సందర్భాల్లో స్త్రీలు ధనుర్ధారులై యుద్ధతంత్రాలు నడిపి రాక్షస సంహారం చేసిన విషయాలు కూడా ఉన్నాయి. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అని చెప్పడంలో అర్థం ఆమె మనోధైర్యాన్ని, ఆత్మబలాన్ని పురుషునికి అందించటమే. శారీరక నిర్మాణం ప్రకారం పురుషులు కండలు తిరిగి దేహదారుఢ్యంలో బలంగా ఉన్నట్టు కనిపిస్తారు. స్త్రీలు సాధారణంగా అతి సాధారణ వస్త్రధారణను బట్టి సుకుమారంగా ఉన్నట్టు కనిపిస్తారు. కానీ కార్యదీక్ష, తెగింపు విషయానికి వస్తే మగవాళ్లే నిజంగా బలహీనులు. స్త్రీలు వారి బలాన్ని వారు గుర్తించలేరు. అందుచేతే ఇతరుల సహాయం కోరుతూ ఉంటారు. స్త్రీలు ఇలాంటి ఆలోచనలకు స్వస్తి చెప్పి తమ బలం మీద తాము నమ్మకం ఉంచుకుని యోగ్యమైన కార్యక్రమాల అన్నిటిలోకి ముందుకి సాగాలి అని గురుదేవులు శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారు పై పద్యంలో తెలియచేస్తున్నారు. దాన గుణముగల్గు ధర్మాత్ములకెప్పుడు కులము మతముల నెడిగోలవద్దు. దాన గుణముగల్గు ధర్మాత్ములకెప్పుడు కులము మతముల నెడి గోలవద్దు. అర్హులైన వారి ఆదరించుటే లెస్స, అర్హులైన వారిని ఆదరించుటే లెస్స. కాళికాంబతనయ కనుము కృష్ణ, కాళికాంబతనయ కనుము కృష్ణ. దాన గుణం కలిగిన ధర్మాత్ములకి కులము, మతము, వర్గము, వర్ణము అనే పట్టింపులు పెద్దగా ఉండవు. వాళ్ళు ఈ గోలలకి దూరంగా ఉండాలి, దూరంగానే ఉంటారు. దానానికి అర్హులైన వాళ్ళు ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా వారిని ఆదరించడం ఎంతో మంచిది. గుణాలు అనేక రకాలుగా ఉన్నా వాటన్నింటిలో దానగుణం ఎంతో విశిష్టమైంది. లోకంలో ఎంతోమంది పైసా పైసా కూడబెట్టి ఎవరికీ తెలియకుండా దాచిపెట్టి తాను తినక కాకి కూడా ఎంగిలి చేత్తో మెతుకులు విసరక బ్రతికినంతకాలం సంపాదించిన దానిని కాపలా కాచుకుంటూ గుటుక్కుమంటారు. గుప్తంగా దాచిపెట్టింది ఊరు పేరు లేకుండా ఏ దొంగల పాలో అవుతుంది. కనుక జీవించి ఉన్నప్పుడే కూడబెట్టుకున్న సంపదను, దాచుకున్న డబ్బును కాస్త దాన రూపంలో చేస్తే, యోగ్యమైన చోట, అవసరమైన చోట దానం చేస్తే పేరు చరిత్రలో నిలబడుతుంది. చివరి క్షణాలు ఆనందంతో గడిచిపోతాయి. దాతలకి సంకుచిత భావాలు ఉండకూడదు. విశాలమైన భావంతో ప్రవర్తించాలి. అప్పుడే దానం చేసిన ఫలితం పూర్తిగా ఉంటుంది. మానవుల సమస్యలన్నీ ఒకే విధంగా ఉండవు. అవసరంలో ఉన్న ప్రతి వ్యక్తి దానం స్వీకరించడానికి అర్హుడే. ఎదుటివారికి అవసరం లేకపోయినా
తమ సంతోష సమయాన్ని, ఆనందకర సమయాన్ని పురస్కరించును కూడా దానాలు చేయవచ్చు. అంతేగాని నేను దానం చేసినప్పుడు మా కులం వాళ్ళకే చేస్తానండి, మా ఏరియా వాళ్ళకే చేస్తానండి, లేకపోతే మాకు తెలిసిన వాళ్ళకే చేస్తానండి, లేకపోతే మా పార్టీ వాళ్ళకే చేస్తానండి, ఇవన్నీ ఆ దానము అనేటటువంటి ఉత్తమ గుణాన్ని ఆవహించి ఉండేటటువంటి సంకుచితమైన మాయా పొరలు లాంటివి. దానం నీకున్నది ఇతరులతో పంచుకుంటున్నావు. ఆ పంచుకున్నప్పుడు ఆ తీసుకునేటటువంటి వాళ్ళకి అవసరమయ్యే విధంగా, వారి అవసరాన్ని తీర్చే విధంగా, వారికి ఉపయోగపడే విధంగా ఈ దానం ఉంటే దానం యొక్క యోగ్యత, దానం యొక్క ఫలితం పూర్తిగా ఉంటుంది. మానవుల సమస్యలు అన్నీ ఒకే రకంగా ఉండవు కదా. కాబట్టి దానం చేసేవాడు తన అవసరాన్ని బట్టి, తన ఆనందాన్ని బట్టి, తన యోగ్యతను బట్టి దానం చేస్తూ ఉంటే, పుచ్చుకునేవాడు కూడా తనకున్నటువంటి బాధను తీర్చుకోవడానికో, అవసరాన్ని పండించుకోవడానికో ఆ దానం తీసుకోవచ్చు. కాబట్టి ఈ దానం ఇచ్చేటప్పుడు సమభావాన్ని ప్రదర్శించాలి. అంతేగాని ఇందాక చెప్పినట్టుగా తమ కులం వాళ్ళకే దానాలు చేయాలి, తమ మతస్థులే దానాలు పొందటానికి పిలవటం, ఇటువంటివన్నీ కూడా పిచ్చి చర్యలు. దానం పేరుతో కులతత్వాన్ని రెచ్చగొట్టడానికి చేసే ప్రయత్నాలను కూడా ప్రజలు అనుకుంటారు. అందువల్ల దానం చేసిన ఫలితం రాదు సరిగదా, పైగా అపకీర్తి వస్తుంది. ధర్మాత్ములైనటువంటి వాళ్ళు ధర్మబద్ధంగానే అర్హులైనటువంటి వారికే దానం చేస్తారు. అటువంటి దానగుణమే ఉత్తమోత్తమైనది అంటూ పై పద్యంలో పూజ్య గురుదేవులు శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారు తెలియచేస్తున్నారు.